హల్లెలూయా. 6వ మాట కోసం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా నైనా, నిన్న నేడు ఏకరీతిగా తండ్రి మమ్మల్ని అందరినీ నైనా ఇక్కడ ఎక్కడైతే 2-3 నీ నామాన్ని స్మరిస్తే అక్కడ ఉంటానని సెలవిచ్చారు తండ్రి. నైనా ఈ శుభ శుక్రవారం రోజునైనా మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఇదిగోనైనా మా కష్టాలు మా భారాలు కోసమైనా ఆయన సిలువలో త్యాగం చేశాడు తండ్రి. మేమే పాటి వారినైనా ఆయన గురించి మాట్లాడేదానికి ప్రభువా, నా ప్రభువా యేసయ్య, మా పరిస్థితులు, మేము చేసిన తప్పులు అపరాధముల కోసం ఆయన సిలువలో యాగం అయ్యాడు తండ్రి. నైనా ప్రభువా, 6వ మాట చెప్పే బిడ్డనైనా ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి ప్రభువా. ఆ బిడ్డ చెప్పబోయే మాటనైనా మేము విని మా హృదయంలో బలపరుచుకునే వారంగా ఉండాలి నా ప్రభువా. ఇని వదిలేసే వారం కాకుండానైనా ఆ బిడ్డనైనా జ్ఞానాన్ని, తెలివినివ్వండి నైనా. ఏ మాట అయితే చెప్పాలి ఆ మాటని నా తండ్రి. బిడ్డనైనా నోటిని బోరగా వాడుకోండి ప్రభువా. నైనా నీ పనిముట్టుగా, నీ పాత్రగా వాడుకోండి నా ప్రభువా. యేసయ్య, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి దేవా, నా ప్రార్థనలో తప్పులు అపరాధములు ఉంటే దయతో క్షమించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మైక్ ఆన్. கீர்த்தன் சங்கீதம் 22:31. அவர் தலைமுறை தலைமுறையாக அவரை பொருட்படுத்தினார். நான் உன்னிடத்தில் புறப்பட்டேன். ఆమేన్. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం నెరవేర్పు. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వాక్యం. 30. யோவான் 19ஆம் அதிகாரம் 30ஆம் அதிகாரம். என் தேவன் உன்னிடத்தில் நான் தலைமுறைக்கு உன்னிடத்தில் அவரை நான் எடுத்து கொண்டேன், அவர் உனக்கு இரக்கமான் என்றார். ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం 6వ మాట కొరకు. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతటి గొప్ప ధన్యతను మాకు దయచేసి మీ యొక్క అమూల్యమైన పరిశుద్ధమైన మాటలను ధ్యానించుకునే కృపను నాకును ఇక్కడ చేరిన బిడ్డలకును దయచేసిన కృపను బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ నైనా మీ పరిశుద్ధమైన మాటలు, వాక్యాన్ని మేము వివరించపోవచ్చుండగా నా నోటి మాటలను నైనా మీ బోరగా వాడుకోండి. నన్ను మీ సిలువు చాటును మరుగుపరుచుకొని నా నోటి నుండి వచ్చే ప్రతి మాట వ్యర్థమైన మాటగా కాకుండా నా ప్రభువా సూటిగా స్పష్టముగా మాతో మాట్లాడి ఆత్మానుసారముగా నాకును ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును మా హృదయంలో నాటుకునే మాటలను మాట్లాడమని, మేము ఎలా దాని ప్రకారము జీవించాలో మాకందరికీ నేర్పించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బ్రతిమలాడడికి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 6వ మాట అండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. దేవుని మహాకృపను బట్టి గత సంవత్సరం కూడా నాకు ఇదే వాక్యం వచ్చింది, సమాప్తమైనదని. ఇప్పుడు కూడా ఆయన కృపను బట్టి ఇదే మాట వచ్చిందండి. సమాప్తమైనది అని మనకు తెలిసినంత వరకు చెప్పుకుంటానే ఉన్నాం. ఇక్కడ సమాప్తమైనది అంటే దేవుడు అక్కడ యేసయ్య చెప్పలేదు నా పని సమాప్తమైపోయింది అంటే యేసయ్య పని సమాప్తమైపోయింది అని కాదు. ఇంగ్లీష్లో అయితే ఇట్స్ ఫినిష్డ్ అంటే ఇది ఫినిష్ అయిపోయింది, ఆయనకు అప్పగించిన బాధ్యత సమాప్తమైనది అని అర్థం. నా పని అయిపోయింది అనలేదు అక్కడ దేవుడు. అంటే ఈ నరులందరూ కలిసి నన్ను సిలువేసేశారు, నన్ను ఇంత
క్రూరంగా హింసించి బాధపెట్టి శరీరానుసారంగా సిలువ మానుపై నన్ను సిలువ వేసేశారు కాబట్టి నా పని అయిపోయింది అని చెప్పలేదు. నా తండ్రి నాకు అప్పగించిన బాధ్యత అంటే నేను నెరవేర్చాల్సిన పని సంపూర్ణముగా సమాప్తి అయింది అని ఇక్కడ అర్థం. మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, నిన్న ఈరోజు గుడ్ ఫ్రైడే అని నేను లీవ్ తీసుకోవడానికి వెళ్తే ఆఫీస్లో నన్ను ఒక హెడ్ సిస్టర్ అడిగారు, దేవుని అంటే మీరు నమ్ముకున్న దేవుడు కదా, దేవుణ్ణి సిలువేసి దేవుడు చనిపోతే అది శుభ శుక్రవారం ఎందుకు అవుతుంది అని క్వశ్చన్ వేశారు. నిజమే కదా, మనందరం క్వశ్చన్ చేసుకోవాలి. మన దేవుడు చనిపోయిన రోజు మనకు శుభ శుక్రవారం ఎందుకు అవుతుందండి? గుడ్ ఫ్రైడే ఎందుకు అవుతుంది ఈరోజు? అంటే మన ఇంట్లో ఎవరైనా చనిపోతే అది మనకు మంచి దినమా? కాదు కదా. ఆ దినాన్ని మనం స్మరించుకున్న ప్రతిసారి ఆ రోజు నాకు నా అన్లక్కీ డే అనుకుంటాం. ఆ రోజు నాకు మంచి రోజు కాదు, ఇట్లా మా అమ్మ చనిపోయారనో నాన్న చనిపోయారనో రిలేటివ్స్ ఎవరైనా ఈ లోకాన్ని విడిచి వదిలి వెళ్ళిపోతే ఆ రోజును మాత్రం మనం శాపదినంగా పరిగణించుకుంటాం. కానీ ఈరోజు దేవాది దేవుడు, ఈ లోకమునకే సృష్టికర్త అయిన తండ్రి ఈరోజు ఆయన ప్రాణాన్ని వదిలిపెడితే మనకు మాత్రం గుడ్ ఫ్రైడే అయింది. ఎందుకు? ఆయన ప్రాణము విడిచుట వలన మన పాపాన్ని ఆయన పరిహరింపజేశారు. మన పాపాలని ఆయన రక్తంతో కడిగేశారు. మనకు పాప విమోచన కలగడం కోసం ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టేశారు. ఎంత గొప్ప ప్రేమ కదండి. మనకైతే ఉందా అలాంటి ప్రేమ? మన బిడ్డల కోసం మనమైతే చేయగలుగుతామా? చేస్తాము. లిమిట్ అనేది ఉంటుంది. కానీ మన తండ్రి ప్రేమ అన్లిమిట్. ఆయన ప్రేమకు అవధులు లేని ప్రేమ. ఆయన చనిపోయారు, ప్రాణం విడిచారు. ఎలాంటి చావు అంటే, ఏదైనా యాక్సిడెంట్లో కొన్ని నెలలు కొన్ని రోజులు మరణ పడక మీద ఉండి చనిపోతే మనం ఏమంటాం? అబ్బా, ఇలాంటి చావు ఎవరికి రాకూడదు, ఇలాంటి నరకం ఎవరికి రాకూడదు అనుకుంటాం మన పరిధిలో. కానీ యేసయ్య అనుభవించిన ఆ రోజు సిలువ మానుపై ఆయన పడిన శ్రమ అలాంటిది ఇలాంటిది కాదు. మనం అనుకోవచ్చు ఆయన మహిమ స్వరూపి కదా, దేవుని బిడ్డ కదా, అందుకని ఆయనకి నొప్పి తెలియలేదు, బాధ తెలియలేదు అని. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, దేవుడు శరీరధారి అయి నీలా నాలా ఈ లోకంలో జన్మించి ఉన్నాడు. అంటే మనకి ఇప్పుడు ఎంత చిన్న దెబ్బ తగిలితే మనం ఎంత బాధపడతామో దేవుడు కూడా అలాగే అనుభవించున్నారు. ఎందుకంటే మనలాగా మానవుడు, మనలాగా శరీరధారి అయి ఉన్నాడు అప్పుడు. కాబట్టి అన్ని కొరడా దెబ్బలు వాళ్ళు కొడతా ఉన్నా ఉమ్మి వేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, నిందలు వేస్తున్నారు. ఆయన చేయని తప్పుకి పరలోకంలో ఆయనకి స్తుతి గానాలు తప్ప, ఆయన్ని స్తుతించడం, ఆయనను పొగడడం తప్ప వేరే ఏది లేదండి. అంతటి పరలోకంలో ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు 24 పెద్దలు, కెరూబులు, ప్రధాన దేవదూతలు ఆయన్ని ఎప్పుడు 24 గంటలు స్తుతులతో ఆయన్ను స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆయన్ను పొగుడుతూ, ఆయన అంతటి మహోన్నతమైన సింహాసనాన్ని విడిచిపెట్టేసి ఈ లోకంలో నీచమైన నిందలు వేస్తూ అవమానపరుస్తూ, అసలు ఒక మనిషి కన్నా కూడా దిగజారి అంతటి గొప్ప మహోన్నతుణ్ణి మనమంతా ఈ మానవులు కలిసి ఆయన్ని వెలివేసి ఆయన అనర్హం అయిన సిలువ మానుపై ప్రాణాన్ని అర్పించేలాగా చేశారు. కానీ అంతటి స్థితికి దిగజారి మన కోసం, నీ కోసం, నా కోసం, మన పాపములను రక్షించడం కోసం దేవుడి లోకానికి వచ్చి ఉన్నారు. పరిశుద్ధమైన బైబిల్ వాక్యంలో చూసుకున్నట్టయితే లూకాసు వార్త 2వ అధ్యాయం 49వ వచనంలో గమనించినట్టయితే,
ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరుగరా అని వారితో చెప్పెను. ఇక్కడ గమనించండి, 6 సంవత్సరాల బాలుడై ఉన్నప్పుడు యెరూషలేములో దేవుడు వాళ్ళ తల్లిదండ్రులతో వెళ్ళకుండా అక్కడ దేవాలయంలో కూర్చుని ప్రధాన యాజకులు చెప్పే వాటిని వింటూ వాళ్ళు అడిగే క్వశ్చన్లు అవన్నీ గమనిస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి వెతుక్కుంటూ వాళ్ళు వెళ్తే ఆయన చెప్తాడు, మీరెందుకు నన్ను ఎదుగుతున్నారు, నా తండ్రి పనుల నిమిత్తమై నేనున్నానని మీరు ఎరుగరా అంటే ఇక్కడ గమనించండి, దేవుడు ఈ లోకానికి వచ్చింది ఆయన తండ్రి యొక్క పనిని పూర్తి చేయడానికి, ఆయన అప్పగించిన బాధ్యతను నెరవేర్చడానికి. అంతేగాని ఈ లోకంలో 33.5 సంవత్సరం ఉండింది కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనందరికి వివరించి పరలోకానికి మనల్ని తీసుకెళ్ళాలని ఒకే ఒక్క ఆశతో కోరికతో ఈ లోకానికి దేవుడు దిగి వచ్చి ఉన్నవారై ఉన్నారు. ఎలాంటి ఈ లోకంలో గొప్పది ఏదైనా ఉంది అంటే క్రైస్తవులుగా మనము అంటే దేవుణ్ణి ఎరిగిన బిడ్డల వారమై గమనించాల్సింది ఏదైనా ఉంది అంటే విలువైన బంగారు ఆభరణాలు కాదు, వజ్రాలు వైడూర్యాలు కాదు, ఇంకొకటి కాదండి. గొప్పది ఏదైనా ఉందంటే సిలువ, ప్రభు యొక్క సిలువ. ఆ సిలువ చూసేదానికి సింపుల్గానే ఉంటుంది, దాని మీద ఏమీ ఉండదు ఆ క్రాస్ అనేది. కొంతమంది కొన్ని లోపల ఉండే వాటిని వెళ్ళబుచ్చుకోవడానికి, ఇప్పుడు హృదయాన్ని తెలపడానికి హార్ట్ సింబల్ వేసుకుంటారు. ఇంకోటి వాళ్ళ ప్రేమను చూపించుకోవడానికి, తల్లిదండ్రుల పట్ల బిడ్డల ప్రేమను, అన్నదమ్ముల ప్రేమను, అక్క చెల్లెల ప్రేమను, వాళ్ళ ప్రేమను వెల్లడించుకోవడానికి ఏదేదో చేస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క ప్రేమను మనకు చూపించడానికి ఆయన చేసింది ఏంటంటే మన పాప విమోచనము, మన పాపములకి క్రయధనాన్ని చెల్లించేసినాడు ఆయన. అందుకని ఆ సిలువను చూసినట్లయితే ఈ లోకములో ఉన్న పాపముల భారం అంతా ఆ సిలువ మానుపై ఉంటుంది. నేను ఒక దైవజనులు చెప్పగా విన్నాను, ఒక తల్లిదండ్రులు ఒకే ఒక పాప అయితే ఆ పాపని ఎంతో అపురూపముగా చూసుకుంటూ వచ్చారంట. ఆ పాపకి వాళ్ళ నాన్న అంటే చాలా, వాళ్ళ తండ్రి అంటే చాలా ప్రేమ. అలాగే ఆ పాప అంటే ఆ తండ్రికి కూడా చాలా ప్రేమ. ఒకరోజు వాళ్ళ నాన్న బర్త్డే వచ్చింది, పుట్టినరోజు రోజు ఆ అమ్మాయి సర్ప్రైజ్గా ఒక చిన్న బాక్స్ గిఫ్ట్ ప్యాక్ చేసుకొని వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న హ్యాపీ బర్త్డే నాన్న అని ఇచ్చిందంట. ఆ తండ్రి ఎంతగానో మురిసిపోతూ తన కుమార్తె ఏం గిఫ్ట్ ఇచ్చిందా అని ఎంతో ఆసక్తితో ఆ బాక్స్ ఓపెన్ చేసి చూశారంట, ఆతృతగా. అంటే ఆయనకి వాళ్ళ కొలీగ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ ఎన్నో గిఫ్ట్లు ఇచ్చినా కూడా ఆ పాప ఇచ్చిన గిఫ్ట్ ఆయనకి ఎంతో అపురూపంగా అనిపించింది. ఎందుకంటే ఎంతో ప్రేమించే వ్యక్తి కదా, తన ఒక్కగానొక్క కూతురు కదా, ఏమిచ్చిందా అని ఎంతో ఆతృతపడి గబగబా ఓపెన్ చేసి చూడగా అది ఎంటీ బాక్స్ అంట, ఏం లేదు దాంట్లో. అప్పుడు ఆ పాపను పిలిచి, ఎందుకమ్మా నాకు ఈ ఖాళీ బాక్స్ని ఇచ్చావు అని అడిగాడంట. ఆయన నిరాశ పడిపోయారు అప్పటికే. ఏమీ లేదే దీంట్లో, ఒట్టి ఖాళీ బాక్స్ ఇచ్చి నా కూతురు నన్ను కించపరిచిందే అనుకున్నారో ఏమో. ఎందుకమ్మా ఖాళీ బాక్స్ ఇచ్చావంటే, నాన్న మీ ప్రేమకు నేను ఏమి ఇచ్చినా తక్కువే అవుతుంది, నేను ఏది ఇచ్చినా కూడా అది మీరు చూపించే ప్రేమకు చాలా తక్కువ, అందుకే నేనేమి ఇవ్వలేకపోయాను నాన్న, అంత ప్రేమ ఉంది నా మీద మీకు అని చెప్పిందంట. అప్పుడు వాళ్ళ నాన్నకి అర్థమైందో లేదో ఏమో తెలియదు, కానీ ఆ బాక్స్ అయితే తన కూతురు ఇచ్చిన గిఫ్ట్గా ఆ బాక్స్ తీసుకుని తను పడుకునేటప్పుడు ఎప్పుడు మంచం పక్కన పెట్టుకొని పడుకునేటప్పుడు నిద్ర లేచినప్పుడు ఆ బాక్స్ని చూసుకొని తన కూతురు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవాడంట. ఒకరోజు సడన్గా వాళ్ళ కూతురికి ఆరోగ్యం బాగలేకుండా వచ్చింది. హాస్పిటల్కి తీసుకెళ్తే
ఆ పాపకి బ్లడ్ క్యాన్సర్ అని చెప్పారు. బ్లడ్ క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది, ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఈ పాప బతికే ఛాన్సెస్ లేవండి అని చెప్పారంట. అప్పుడు ఎంతగానో కుమిలిపోయి ఆ తల్లిదండ్రులు అలాగే డాక్టర్ చెప్పినట్టు రోజులు గడిచే కొద్దీ, కాలం గడిచే కొద్దీ ఆ పాప ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అప్పుడు ప్రతిరోజు ఆ బాక్స్ని చూసుకొని కూతురు మాటలు తలుచుకొని బాధపడే ఆ తండ్రి కూతురు ఎందుకు చెప్పిందా అలాగే ఎందుకు చెప్పిందా అని చూస్తే రోజు రోజుకి ఆ బిడ్డ చెప్పిన మాటలకి ఇంకా ప్రేమ అనేది కలిగిందంట. అంటే నా ప్రేమను ఏ వస్తువుతో ఈ బిడ్డ సమానం చేయలేదు అని. కానీ మన ప్రభు అయిన యేసయ్య ఆ సిలువ మనం చూసినప్పుడు అది ఎంటీ సిలువ కాదండి, చూసేదానికి అలాగే కనిపిస్తుంది. కానీ మనము ఏమిచ్చినా కూడా, మన ప్రాణం తిరిగిచ్చినా కూడా, మనం ఏది చేసినా కూడా ఆయన సిలువ మానుపై దానికి పెట్టి ఉన్న విలువ మనము దేనితో సమానం చేయలేము. అలాగే ఆయన పొందిన మరణం ఎలాంటిదంటే ఆయనకి తెలీదా అండి, ఈ లోకంలో మనల్ని ఇలాగ చంపేస్తారు, మనం పలానా టైంకి ఇలా చనిపోతాము అంటే ఇంత క్షోభ అనుభవించి ఇంత నరకము ఇన్ని చిత్రహింసలు పెట్టి మరీ చంపుతారు అని ఆయనకి తెలీదా? ఖచ్చితంగా తెలుసు. ఆయన మరణం పెడతారు, ప్రాణం పెడతారు అని తెలుసు, మరలా తిరిగి లేస్తారు, పునరుద్ధానుడై 3వ దినమందు లేస్తాడని తెలుసు. అన్నీ తెలిసి కూడా ఆయన ఎందుకు అనుభవించారు? ఎందుకు మౌనముగా ఉన్నారు? ఇక్కడ తన తండ్రి చెప్పిన పని ఈయన సంపూర్ణముగా సమాప్తము చేస్తేనే కానీ నీకు నాకు పరలోకానికి రక్షణ లేదు. అందుకనే మొదటిలో ఎంత ఉత్సాహంగా ఈ లోకమునకు దేవుడు వచ్చాడో నీకోసం నా కోసం, అలాగే చివరి దినంలో కూడా ఆయన చనిపోతానని తెలిసి కూడా ఆ ముందు రోజు వెళ్ళి ప్రార్థన చేశాడు, మోకాళ్ళ మీద వంగి దేవునికి విజ్ఞాపన చేశాడు. ఎవరి కోసం? ఆయన కోసం కాదు. అప్పుడు కూడా నాయనా నాకు ఇంత భయంకరమైన చావుని ఇవ్వబాక, నేను భరించలేను, నన్ను సులభంగా తీసేసుకో, చనిపోతా, నీ మాట మీరకుండా నేనైతే చనిపోతాను, కానీ నన్ను సులభంగా తీసుకో అని అలాగా ప్రార్థన ఆయన చేయలేదు. ఆయన ప్రార్థన చేసింది అప్పుడు కూడా మన కోసమే, మన పాపముల నిమిత్తమే, మనం రక్షణ పొందాలనేసి దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడంట. నరకములో పడిపోయే లాస్ట్ ఆఖరి నిమిషం వరకు కూడా ఇంకా వెళ్ళి దూకేస్తాం, పడిపోతాం అన్నా కూడా అప్పుడు కూడా ఎదురు చూస్తూనే ఉంటాడంట. వెనక్కి తిరుగుతుందేమో, నా వైపు వస్తారేమో నా బిడ్డలు, ఆ నరకాన్ని విడిచిపెట్టి నా వైపు పరిగిస్తారేమో అని ఆఖరి నిమిషం వరకు కూడా మనకు అవకాశం అనేది దేవదేవుడు కలిగించి ఉన్నాడు. ఎందుకంటే ఆయన బిడ్డలు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఒకసారి పాతాళంలో పడిపోయిన తర్వాత ఇంక మనం వెనక్కి తిరిగి వచ్చేది ఉండదండి. కానీ ఈ లోకంలో మనం పరుగులు తీస్తాం, ఎంతసేపు పాపం వైపే పరుగులు తీస్తాం, కానీ దేవుని వైపు చూడడానికి ఇష్టపడము. నిత్య జీవాన్ని మనము అంగీకరించడానికి ఇష్టపడము. ఎంతసేపు ఈ లోకంలో మన అవసరాలు గడిచిపోతే చాలు, ఈ లోకంలో మనకి ఏం కావాలో ఆడంబరంగా బతికేస్తే చాలు, కానీ ఇది శాశ్వతమైనది కాదు. మన జీవితాలు ఎలాంటివి? నీటి బుడగ లాంటివి. ఈ క్షణంలో ఉంటాము, మరు క్షణంలో సజీవులుగా ఉంటామో లేదో కూడా తెలీదు. కానీ ఎన్ని సంవత్సరాలైనా నిత్య జీవంలోనే మనం సజీవులుగా ఉంటాం. దేవుడు అలాంటి రాజ్యానికి నిన్ను నన్ను వారసులు చేయడానికి ఆయన ప్రాణాన్ని పెట్టి మరీ మనల్ని కొన్నాడు. ఆయన స్వేద రంధ్రాల నుంచి రక్తము కారిందంటండి. ఎలాంటి క్షోభ, ఎలాంటి నరకము ఆ క్షణంలో అనుభవించినారు అంటే, మనకు చెమట కారే రంధ్రాలు ఉన్నాయి కదా, మన చర్మం మీద చెమట వచ్చే రంధ్రాలలో నుంచి రక్తము కారిందంట. ఆ సిలువ వేసేటప్పుడు, ఆయన్ని వీధుల్లో ఊరేగించేటప్పుడు ఆ రక్తం ఎంత క్షోభ అనుభవించి ఉంటామో. ఒక పాంప్లెట్లో చదివాను నేను, ఒక ఊరిలో చిన్న గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగి
ఆ ఊరంతా కాలిపోతా ఉంది. ఆ తల్లి లేదు, బయట ఉందో ఏమో తెలియదు, కానీ ఒక చిన్న బిడ్డ, ఒక 4-5 సంవత్సరాల బిడ్డ ఇంట్లో చిక్కుకుపోయాడు. ఆ ఇల్లు మండిపోతా ఉంది, అన్ని ఇల్లులు మండిపోతా ఉన్నాయి, వీళ్ళ ఇల్లు కూడా మండిపోతా ఉంది. ఆ బిడ్డని కాపాడుకోవడానికి ఆ తల్లి ప్రయత్నిస్తుంది, పరుగులు తీస్తుంది, వెళ్ళి మంటల్లో పడైనా నా బిడ్డని నేను తెచ్చుకోవాలి అనేసి. కానీ అక్కడుండే వాళ్ళందరూ వద్దమ్మా వెళ్ళొద్దు, వెళ్తే నువ్వు కూడా చచ్చిపోతావు, నీ బిడ్డ ఎలాగో చనిపోతాడు, వెళ్తే నువ్వు కూడా చనిపోతావు, వెళ్ళొద్దు అని చుట్టుపక్కల వాళ్ళందరూ పట్టుకొని ఆమెను బలవంతంగా ఆపేస్తే ఆ బిడ్డ పెట్టే చావు కేకలు, ఆర్తనాదాలు, కాలిపోతూ ఆ మంటలు భరించలేక పెట్టే ఆ కేకలు బయట ఉండే ఈ తల్లి వినలేక ఆమె శ్వేతరంధ్రాల్లో నుంచి రక్తం అలాగే కారిందంట. అంటే ఎంత క్షోభ! అలాంటి క్షోభ మన యేసయ్య అనుభవించారు. ఎవరి కోసం? ఎవరి కోసం? మన కోసం, నీ కోసం, నా కోసం. ఆయన మరణించి ఆయన రక్తాన్ని ఆ సిలువమానుపై కార్చినప్పుడే మన పాపాలకి విడుదల. అందుకనే ఆయన ఏమని సమాప్తమైనది అని చెప్పాడంటే, వర్సెస్ చదివే టైం లేదు, నేను త్వరగా చెప్పేస్తాను. ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనంలో సృష్టి సమాప్తమైనదని అక్కడ గ్రహించవచ్చు మనం. తర్వాత సృష్టిని ఆయన సృష్టించి సమాప్తమైనది అని ఆయన నోటి మాటల చేత పలికి ఉన్నారు. అలాగే రోమపత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో కూడా ధర్మశాస్త్రం సమాప్తమైనదని అక్కడ మనం గ్రహించవచ్చు. ధర్మశాస్త్రాన్ని సమాప్తం చేసి ఆయన రక్షణలోనికి మనల్ని నడిపించారు. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-15లో మాత్రం పాపపు శిక్ష సమాప్తమైనది అని అక్కడ చూడొచ్చు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-15 వచనంలో ఒకసారి చదవండి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకుండుటందును మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచును. ఇక్కడ చూడండి, ఇక్కడ విజయోత్సాహము అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఆయన బాధతో, ఆయన ఎంతో కృంగిన హృదయంతో ప్రాణమును అర్పించలేదండి. విజయోత్సాహముతో ఈ లోకాన్ని జయించేశాను అనే ఉత్సాహముతో, విజయ గర్వంతో, అక్కడ నేను విన్నైపోయాను అన్న విజయ గర్వంతో ఆయన సమాప్తమైనది అని అక్కడ చెప్పి ఉన్నారు. మనం ఏ పనైనా మొదలు పెట్టాలంటే ఇష్టం లేని పని అయితే నిరుత్సాహంగా చేద్దామా వద్దా, నాకు ఇష్టం లేదు ఈ పని అన్నట్టు మొదలుపెట్టి మధ్యలోనే ఆపేస్తాం. ఇష్టం ఉండే పని కూడా ఎంతో ఇష్టంతో, ఎంతో కుతూహలంతో స్టార్ట్ చేసిన పనిని చివరి వరకు ఎండ్ చేయం. ఏ విషయమైనా కూడా మధ్యలో ఆటంకాలు రావడమో, మనం వేసారిపోవడమో, లేకపోతే మనము మధ్యలో ఏదైనా ఇంకొక సమస్య వచ్చి దాన్ని బ్రేక్ చేయడమో ఏదో చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు ఎలా ఉత్సాహముగా వచ్చారో, తన ప్రాణాన్ని అర్పించి తిరిగి వెళ్ళేటప్పుడు కూడా అంతే ఉత్సాహంతో, అంతే విజయ గర్వంతో తన తండ్రి అయిన దేవుని యొద్దకి చేరి ఉన్నాడు. ఆయన పొందిన
దెబ్బల చేతే మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన ఆ రోజు నలగగొట్టబడిన మన దోషముల వల్లే ఆయన నలగగొట్టబడారు. మన అతిక్రమం క్రియలు బట్టే ఆయన గాయపరచబడ్డాడు. అంటే మనం చేసిన పాపములను బట్టి ఆయన ఆ రోజు గాయపరచబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనము ఈరోజు స్వస్థపరచబడుతున్నాం. కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా, మనం గమనించాలి, ప్రతి సంవత్సరము దేవుడు చివరిగా పలికిన 7 మాటలు ప్రతి చిన్న బిడ్డ కూడా, మనమంతా కూడా సంతోషించాలి. ప్రతి బిడ్డ నేర్చుకున్నారు. సిలువలో పలికిన 7 మాటలను, దాని బైబిల్లోని వాక్యములు, వర్సెస్ అన్నీ నేర్చుకొని ఉన్నారు. చివరగా మనము యేసయ్య ఏ మాటలు పలికారో అవి అయితే గట్టిగా గుర్తుపెట్టుకున్నాం, కానీ మన జీవితాలు అలాగ ఉన్నాయా అని మనకు మనం ఒక్కసారి స్వపరీక్ష చేసుకోవాలి. బైబిల్లో ఎన్ని వాక్యాలు ఉన్నాయి, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని మాటలు ఉన్నాయి. ఇవన్నీ దేవుని పలికిన మాటలే. వాటిల్లో 1-2 మాటలు తప్ప మనకి ఇంకేం గుర్తుండవు. అవునా కదా? దేవుడు చెప్పిన ఉపమానాలు, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన మనతో మాట్లాడిన మాటలు, అంటే ఈ భూమి మీద ఉండి మనతో మాట్లాడిన మాటలు 1-2 తప్ప అంతకన్నా ఎక్కువ గుర్తుండవు. కానీ సంతోషకరమైన విషయం ఏంటంటే, సిలువ మానపై ఆఖరి క్షణాల్లో ఆయన పలికిన 7 మాటలు మాత్రం మనందరికీ గుర్తున్నాయి, మనకు గుర్తున్నాయి, చిన్న పిల్లలైనటువంటి వారికి కూడా తెలిసి ఉంది. కాబట్టి ఆయన ఏ విధంగా మనతో మాట్లాడారో మన జీవితాలను అలాగ మాదిరికరంగా ఆయనలాగా మనము కూడా జీవించాలని చెప్పే ఈ లోకానికి వచ్చింది. మానవ రూపంలో, అంటే దేవుడు పరలోకంలో ఉండి అత్యున్నత సింహాసనం మీద కూర్చొని మనకు ఎలాగ చేయండి అలాగ చేయండి అంటే మనం మాట వింటామా? మాట వినం. కాబట్టి మనలాగే మానవుని రూపంలో ఈ లోకానికి వచ్చి మనలాగే శ్రమ పొంది మనలాగే అన్నీ అనుభవించి మనకు చెప్తే అప్పుడైనా వింటామేమో అన్న ఒక్క కారణంతో దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఈ లోకమునకు వచ్చి 33.5 సంవత్సరం ఆయన సువార్తను ప్రకటించి మన కోసమే ఆయన ప్రాణం పెట్టి మరణించి ఉన్నారు. కాబట్టి దేవుడు చెప్పిన ప్రతి మాటను మన హృదయాంతరంగంలో రాసుకొని ప్రతినిత్యం దాన్ని ధ్యానిస్తూ మన జీవితాలను అలాగూ గడపాలి. ప్రభువైన తండ్రి ఆయనకు చెప్పిన మాట ఎలాగా ఆయన సమాప్తం చేసుకొని విజయ గర్వంతో ఈ లోకాన్ని విడిచిపెట్టారో, అలాగే మనము కూడా మన పుట్టుకకు ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది అంటే దేవుడు తల్లి గర్భంలో మనల్ని రూపింపబడక మునిపే మనల్ని ఎరిగి ఉన్నాడు. ఈరోజు మనం ఆయన నామాన్ని ఎరిగాము, ఆయన సన్నిధిలో మనమందరూ కూర్చుని ఉన్నాము. ఆయన మాటలను వినే ఇంతటి ధన్యత నాకును మీకును ఇక్కడ చేరిన బిడ్డలందరికీ దేవుడు కలుగు చేస్తున్నాడు. అంటే ఆయన మాటను మనం వింటున్నాము అంటే ఆయన బాటలో మనం నడవాలనే కదా. పాతాళంలో పడిపోకుండా నిత్య రాజ్యానికి వారసులం అవ్వాలనే విశ్వాసంతోనే కదా ఇక్కడ కూర్చో ఉన్నాం. మనకు పరలోకం కావాలనే కదా ఇక్కడ ఉన్నాము. కాబట్టి మన జీవితాలను ప్రతిరోజు సరిదిద్దుకుంటూ మనకు మనం పరీక్షించుకుంటూ ప్రతి మాటను ధ్యానించుకుంటూ అలాగూ జీవించే కృపను మీకును నాకును ప్రభువైన యేసయ్య అందరికీ దయచేయాలని ఈ మాటలు ఈ చిన్న మాటలు దీవించి అలాగూ మనము జీవించే కృపను మనందరికీ దయచేయాలని త్వరగా రానైన యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పాపుల రక్ష